సార్ విజయసాయి రెడ్డి కూతురు స్నేహారెడ్డి బిల్డింగ్స్ అన్నిటిని కూల్చేయబోతున్నారు ఇవ్వాలని చెప్తున్నారు సార్. మరి ఏం జరిగింది? ఎందుకు స్నేహారెడ్డి ఇంటి పైన ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? ఇదేమన్నా కక్షపూరిత ధోరణిలో వెళ్తున్నారా? లేకుంటే ఆమె నిజంగా అక్రమంగా ఆ విధంగా చేసి కట్టిందా సార్? ఏం జరిగింది? మామూలుగా అయితే నాకు తెలిసి ఇది ఏ రకమైన కక్షపూరితం కాదు. హ్మ్. విజయసాయి రెడ్డి కూతురు స్నేహారెడ్డి భీమిలిలో కొన్ని కట్టడాల్ని అక్రమంగా నిర్మించిందని చెప్పి ఆ కట్టడాల్ని కూల్చివేత కార్యక్రమం జరుగుతుంది. దీని పూర్వాపరాలు దీని మీద వైసీపీ ఏం మాట్లాడుతుందంటే చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి విజయసాయి రెడ్డి కూతురు బిల్డింగ్‌లు కూల్చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశానికి సంబంధించిన గీతం కాలేజీకి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ, చాలా ప్రాపర్టీస్‌ని కూలగొట్టడం అనేది విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అక్కడ వైజాగ్‌కి వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ క్రమంలో నేను వైజాగ్‌ని క్లీన్ సిటీగా మారుస్తాను, ఆక్యుపేషన్‌లన్నిటిని ఎవరిని వదిలిపెట్టనని అప్పట్లో ఆయన చాలా మంది మీద కక్ష కట్టాడు. ఇప్పుడు రివర్స్‌లో వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కట్టుతుందని వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ ఈ పర్టిక్యులర్ కేసు చూస్తే ఇందులో తెలుగుదేశం వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. ఇది హైకోర్టు ఆదేశాల మేరకే జరుగుతుంది. అసలు ఏం జరిగిందంటే సిఆర్‌జెడ్ అంటారు. సిఆర్‌జెడ్ అంటే కోస్టల్ రీజనల్ జోన్ అన్నమాట. అంటే మనకి ఎట్లాగైతే ఎఫ్‌టీఎల్ అంటాం కదా! ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటాం కదా! అట్లాగే హెచ్‌టీఎల్ అని ఉంటది సముద్రం దగ్గర. హెచ్‌టీఎల్ అంటే హై టైడ్ లైన్. మామూలుగా సముద్రంలో అలల్ని హై టైడ్, లో టైడ్‌లుగా పిలుస్తారు. అంటే లో అంటే ఏమో కొంతవరకే ఉంటాయి. హై అంటే ఎక్కువ దూరం అలలు వస్తాయి. సో దీన్ని హై టైడ్ అండ్ లో టైడ్ అంటారు. లో టైడ్ ఏమో ఎల్‌టీఎల్ అంటారు. హై టైడ్ లెవెల్‌ని హెచ్‌టీఎల్ అంటారు. సో మామూలుగా ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనేది 1991లో పెట్టారు. ఎందుకంటే మనకి 1986లోనే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ మన దేశంలో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం కోస్టల్ రెగ్యులేటరీ జోన్స్‌ని పెట్టాలి అనేది 91లో తీసుకున్నారు. తీసుకొని కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. అంటే సముద్రంలో హెచ్‌టీఎల్‌కి 200 మీటర్ల దూరంలో ఎటువంటి న్యూ కన్‌స్ట్రక్షన్ కట్టకూడదు. అట్లాగే 200 నుంచి 500 లో టైడ్ అండ్ హై టైడ్ పరిధిలో ఓన్లీ మొత్తం ఏరియాలో 50% మాత్రమే కన్‌స్ట్రక్షన్ ఉండాలి. 2 ఫ్లోర్‌ల కంటే ఎక్కువ కన్‌స్ట్రక్షన్ ఉండకూడదు. హైట్ 9 మీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఒక్కొక్క ఫ్లోర్. ఇటువంటి కొన్ని గైడ్ లైన్స్‌ని ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఈమె ఈ గైడ్ లైన్స్‌ని బ్రేక్ చేసింది. ఎవరు? స్నేహారెడ్డి. స్నేహారెడ్డి ఏం చేసిందంటే జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హెచ్‌టీఎల్ దీంట్లో సిఆర్‌జెడ్ గైడ్ లైన్స్ ప్రకారం 1516, 1517, 1519, 1523 నంబర్స్‌లో ఉండే భూమిని ఆమె సముద్రానికి దగ్గరలో ఏం చేసిందంటే ఇసుకనంతా తీసేసి అక్కడ గ్రావెల్‌తో నింపేసి అక్కడ కొన్ని కాంక్రీట్ కట్టడాల్ని ఆమె చేసింది. నేను చెప్పిన సిఆర్‌జెడ్ గైడ్ లైన్స్‌ని ఆమె బ్రేక్ చేసింది. దీని మీద జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి కోర్టుకెళ్ళాడు. ఇలాగ భీమిలిలో సముద్రానికి పక్కన స్నేహారెడ్డి అనే ఆవిడ ఇలా సిఆర్‌జెడ్ గైడ్ లైన్స్‌ని బ్రేక్ చేసి కాంక్రీట్ నిర్మాణాలు నిర్మించింది అనేది ఆయన హైకోర్టులో పిల్లేశారు. హైకోర్టు ఆ పిల్లుని విచారించి సీరియస్‌గా స్నేహారెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఎలా మీరు బ్రేక్ చేస్తారని చెప్పి. అలాగే ఈ జీబీఎంసీని ఆదేశాలు కూడా జారీ చేసింది. మీరు ఈ కట్టడాల్ని తొలగించండి, దాని మీద చర్యలు తీసుకోండి అని కూడా జీవీఎంసీకి హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు జీవీఎంసీ ఈ పని చేస్తుంది. మామూలుగా ఏంటంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రకారం ఎకోసిస్టమ్‌ని పరిరక్షించాలి. దాన్ని ఆక్యుపై చేసుకునే కొంది ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు హై టైడ్ అంత దూరం రావాలి. నువ్వు అక్కడ అడ్డుకట్ట వేస్తే అవి రేపొద్దున మునిగిపోయే పరిస్థితి ఉంటది. సో అందువల్ల ఈ సముద్రం దగ్గరలో మైనింగ్‌ని అలో చేయరు, లార్జ్ కన్‌స్ట్రక్షన్స్‌ని అలో చేయరు. తర్వాత రీసైకిల్ యూనిట్స్‌ని అలో చేయరు. హజార్డస్ మెటీరియల్ అక్కడ ఉండడానికి వీల్లేదు.
ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలన్నమాట. అది ఈమె స్నేహారెడ్డి ఫాలో కాలేదు అనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది స్నేహారెడ్డి కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది ఈ సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ని బ్రేక్ చేసి వాళ్ళు కూడా కట్టడాలు ఉన్నాయి కదా, మరి వాటి జోలికి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. ఆ అడిగే ప్రశ్నలో న్యాయం ఉంది. ఎందుకంటే ఇది స్నేహారెడ్డి ఒకటే చేయలేదు. ఇక్కడ కూడా మనకి హైదరాబాద్ లో కూడా నాగార్జున ఒకటే తప్పు చేశాడా, బోల్డ్ మంది చేస్తున్నారు కదా, మరి వాటి సంగతి ఏందనేది అడుగుతున్నారు. అడిగే ప్రశ్న కరెక్టే, కానీ నాగార్జున అయితే చేశాడు కదా, నాగార్జున కూలగొట్టడంలో తప్పు లేదు, మరి మిగతా వాళ్ళు కూడా ఎందుకు కూలగొట్టకపోతున్నారు అనేది ఇక్కడ కూడా ప్రశ్న. ఈ ప్రశ్ననే అక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కూడా తన ప్రత్యర్థులు మాత్రమే అక్రమంగా ఆక్యుపై చేసుకుని ఉంటే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు. తమ వాళ్ళు అదే పద్ధతిలో ఆక్యుపై చేసుకొని సిఆర్జెడ్ రూల్స్ ని బ్రేక్ చేసి ఉంటే మాత్రం వీళ్ళు చేయరు. గతంలో కూడా వైసీపీ ఇలాగే బిహేవ్ చేసింది. తెలుగుదేశం వాళ్ళ ఆస్తులను మాత్రమే ధ్వంసం చేయడానికి ట్రై చేసింది. మనకి చాలా ఉదంతాలు ఉన్నాయి. వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారని వాళ్ళ గోడలు కూల్చడం, వాళ్ళ ప్రహరీల్ని ధ్వంసం చేయడం, వాళ్ళ ఇంట్లో కొంత భాగాన్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు దీంట్లో కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి. కోర్టులు కూడా సెలెక్టివ్ గానే పనిచేస్తుంటాయి. ఎందుకంటే కోర్టులకి ఆల్రెడీ 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి కోర్టులు సొంతంగా చెరువు తీసుకొని వీటన్నిటిని క్లీన్ చేయమని చెప్పలేవు. ఎవరున్న పిల్లు వేసినప్పుడు ఆ పిల్లుకి సంబంధించిన ప్రత్యేకమైన ఆ కేసును మాత్రమే డీల్ చేస్తుంది. అలాగే ఇక్కడ మూర్తి యాదవ్ అని ఆయన పిల్లు వేశాడు కాబట్టి ఆ పిల్లు మీద విచారించి హైకోర్టు దీని మీద చర్య తీసుకోమనింది. సో వీళ్ళు చర్య తీసుకుంటున్నారు. సో మామూలుగా వీళ్ళు కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉంటే వైసీపీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు కదా, కోర్టుకు వెళ్ళి అడగచ్చు. ఇది మొన్న కూల్చారు కదా, స్నేహారెడ్డిని కూల్చుకున్నారు కదా, మరి ఫలాని అతను ఫలానా ఆమె ఇక్కడ ఇలా చేస్తున్నారు కదా, సిఆర్జెడ్ రూల్స్ ని వాళ్ళు కూడా బ్రేక్ చేస్తున్నారు కదా అనొచ్చు. మనకి ఎట్లాగైతే లేక్ వ్యూ అపార్ట్మెంట్ అంటారు, సీవ్యూ అపార్ట్మెంట్ అని, సీవ్యూ బిల్డింగ్స్ అని మనం ఆ సముద్రం పొడుగున మనం చాలా బిల్డింగ్స్ వైజాగ్ లో చూస్తాం. చాలా హోటల్స్ ఉన్నాయి అక్కడ, చాలా మంది బిల్డింగ్స్ ఉన్నారు. మా బాల్కనీలో వెళ్తే సముద్రం పక్కనే కనిపిస్తుందని చెప్పుకుంటుంటారు. ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేసి కట్టారా, లేకపోతే ఈ హెచ్పిఎల్ కి 500 మీటర్ల దూరం తర్వాత ఉన్నాయా, ఇవన్నీ తేలాల్సింది. సో దీని మీద ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సమగ్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం అనేది జరగదు. కోర్టులేమో కేసు టు కేసు మాత్రమే కోర్టు చూస్తుంది. ఇక్కడ కూడా నిన్న మన ఏమంటారు హుస్సేన్ సాగర్ పక్కన దాని ఎఫ్టిఎల్ పరిధి ఏమిటి, ఆ పరిధిలో ఏమేమి ఉన్నాయి రిపోర్ట్ ఇమ్మని తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. ఎందుకు చెప్పిందంటే అక్కడున్న ఒక అతను నేను ఫెన్సింగ్ వేసుకోవాలి, పర్మిషన్ ఇవ్వట్లేదు, నాకు ఫెన్సింగ్ వేయడానికి పర్మిషన్ ఇప్పించానని హైకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులేమో ఫెన్సింగ్ వేసే జాగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది, అందుకే మేము పర్మిషన్ ఇవ్వలేదా. ఆ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో లేదో తెలియాలంటే అసలు హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధి ఎక్కడ వరకు ఉంది, ఆ ఎఫ్టిఎల్ పరిధిలో వేరే బిల్డింగ్లు కానీ వేరే కన్స్ట్రక్షన్ ఏమైనా ఉన్నాయా లేవో డీటెయిల్స్ కంప్లైంట్ చేయమని హైకోర్టు అడిగింది. ఇలాగా కోర్టులు ఎప్పుడైనా ఇంటర్వ్యూన్ అయినప్పుడు మాత్రమే కొంతవరకు అది ముందుకు కదులుతుంది. కానీ ఈ ఏ ప్రభుత్వం, ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ పార్టీ పొలిటికల్ పార్టీ ఉన్నా వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం. అది ఎఫ్టిఎల్లా హెచ్టిఎల్లా ఏదనేది ఎవరికి పట్టదు. మనకి ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాం కదా, కొల్లేరు ఆక్యుపై చేసుకుని 15,000 ఎకరాల్లో ఇప్పటికీ చెరువులు అవన్నీ ఉన్నాయి. సో 15,000 ఎకరాలు అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత పెద్ద ఏరియానో. అంత పెద్ద ఏరియాను వాళ్ళకి ఆపేశారు, వాటరు దాంట్లోకి పోనేకుండా. సో బుడమేరు దగ్గర నుంచి అనేక వాగులు దాంట్లోకి వెళ్ళాలి, అవి అడ్డుకుండటం వల్ల వెనక్కి వస్తాయి. రివర్స్ వరద అంటారు, రివర్స్ వరదలేక అవి వస్తాయి. అట్లాగే ఈ బుడమేరు ప్రవాహం ఎక్కడైతే ఉందో దాని విస్తృతి పెరిగిన కొద్దీ అక్కడ కాలనీలు కట్టేశారు, దాన్ని అడ్డుకట్టేసేసి. సో ఇప్పుడు ఆ వాటర్ ఏం జరుగుతుంది, జనావాసాల మీదకి వచ్చింది. సో ఇది అంటే మన అర్బనైజేషన్లోనే ప్రాబ్లం ఉంది. మన అర్బనైజేషన్లో చెరువుల్ని, సముద్రం ఉంటే సముద్రాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ని, ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా మనం అర్బనైజేషన్ జరగాలనేది చాలా మంది కోరుకుంటున్నారు.
అది బ్రేక్ అయితే ఇదే ప్రాబ్లం. సో స్నేహారెడ్డి విజయసాయిరెడ్డి కూతురు తప్పు చేసింది కాబట్టి కోర్టే ఇక్కడ చెప్పింది. కాబట్టి కోర్టు చెప్పిన దాన్నే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఇది కక్ష సాధింపు అని మాత్రం మనం చెప్పడానికైతే వీల్లేదు.